హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సైతాస్ ఆర్టిస్ట్రీ విజన్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి తల్లి మొదటి గురువు అయితే, చేయి పట్టి నడిపించే తండ్రి రెండవ గురువు. సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పేది గురువు. అంటే తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుది. గు అంటే అజ్ఞానం అనే అంధకారమును, రు అంటే పోగొట్టేవాడు కాబట్టి గురువు అంటారు. అలాంటి గురు పూజోత్సవముని మనము సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని జరుపుకుంటాము. మరి ఆయనదే ఎందుకు జరుపుకుంటాము అంటే, ఆయన 1888వ సంవత్సరం సెప్టెంబర్ 5న సర్వేపల్లి వీరస్వామి సీతమ్మ దంపతులకు తమిళనాడులోని తిరుత్తణిలో తెలుగు కుటుంబంలో జన్మించారు. వీరిది నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి గ్రామం. ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఈయన విద్యాభ్యాసం తిరుత్తణి, తిరుపతి, వేలూరులో సాగింది. 1903లో వీరి దూరపు బంధువైన శివకాము గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 5 కుమార్తెలు, 1 కుమారుడు. తన 20వ ఏటనే ద ఎథిక్స్ ఆఫ్ ది వేదాంత అనే గ్రంథాన్ని రాసి ఎంతోమంది ప్రశంసలు పొందారు. మద్రాసు, మైసూరు, కలకత్తా కళాశాలలో ఫిలాసఫీ ప్రొఫెసర్గా పనిచేశారు. మైసూరు నుండి కలకత్తా వెళ్ళేప్పుడు అక్కడి విద్యార్థులు ఆయనను గుర్రపు బండిలో ఎక్కించుకొని స్వయంగా వారే లాక్కుంటూ కన్నీటితో రైల్వే స్టేషన్ దాకా తీసుకెళ్లారంటే ఆ విద్యార్థుల మనస్సులో ఆయన స్థానం ఏంటో అర్థమవుతుంది. 1952లో భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా, 1962లో 2వ రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన విద్యార్థులంతా సెప్టెంబర్ 5న ఆయన పుట్టినరోజును జరుపుటకు అనుమతిని కోరారు. కానీ ఆయన, నా పుట్టినరోజుకు బదులు సెప్టెంబర్ 5న గురు పూజోత్సవంగా జరిపితే ఎంతో గర్విస్తానన్నారు. అప్పటి నుండి సెప్టెంబర్ 5ను టీచర్స్ డేగా జరుపుకుంటున్నాము. 1975 ఏప్రిల్ 17న ఆయన తన తుది శ్వాస విడిచారు. మన పురాణాల్లో కూడా గురు ప్రాముఖ్యతను తెలిపే కథలు చాలా ఉన్నాయి. ద్రోణాచార్యుని ప్రతిమతో విద్య నేర్చుకున్న ఏకలవ్యుడు గురువు కోరగానే తన కుడి చేతి బొటనవ్రేలిని ఇచ్చేశాడు. సాందీపుడు అతి చిన్న వయసులోనే మరణించిన తన కుమారుని తలుచుకొని నిరంతర దుఃఖించేవాడు. ఆయన వద్ద విద్య నేర్చిన శ్రీకృష్ణుడు గురువుకు గురుదక్షిణగా ఆయన కుమారుని తెచ్చి ఇచ్చాడు. కాబట్టి గురువును గౌరవించండి, గురువు చూపే మార్గాన్ని అనుసరించండి. లోకానికి సన్మార్గాన్ని చూపే గురువులందరికీ శతకోటి వందనాలు.